నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఎలా తయారైందంటే వాళ్ళ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. ఇప్పుడు ఆ నెయ్యి లేదు, కెమికల్స్ ఏవైతే ఉన్నారో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ప్రసాదాల తయారీలో, లడ్డూ తయారీలో వాడినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ ఎందుకు రంగంలోకి దిగిందంటే అక్కడ కొంచెం మనీ లాండరింగ్ జరిగింది. కొంచెం కాదు, మొత్తం మనీ లాండరింగే చేశారు, హవాలా చేశారు. అంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునింది. ఏమని? సో ఎవరెవరు హవాలాలో పాల్గొన్నారు, హవాలా ద్వారా ఎవరెవరికి డబ్బులు చేరాయి, ఎంతెంత చేరాయి అనేటువంటి వివరాలన్నీ సేకరించి ఈడీ అయితే ఎంటర్ అయింది. సో ఇప్పుడు బయటకు వస్తారు రాజకీయ నాయకులు. చూడండి, కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ, హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్ పై దృష్టి, సిట్ అధికారుల నుంచి కేసు వివరాలు సేకరణ, 1-2 రోజుల్లో ఈసీఐఆర్ నమోదు. వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఈడీ రంగంలోకి దిగింది. 235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తాల్లో సొమ్ము చేతులు మారినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్ నుంచి తాజాగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్ట్లు, ఇప్పటి వరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లో హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర, ఇతర అంశాలపై సమాచారం తీసుకున్నారు. దాన్ని విశ్లేషించిన ఈడీ బృందాలు ఈ మొత్తం వ్యవహారంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. సో ఈ 235 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ఉందో ఇందులో భారీగా హవాలా జరిగింది. హవాలా రూపంలో డబ్బులు ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతులు మారాయి. హవాలా రూపంలోనే లంచాలు ఇచ్చారు, హవాలా రూపంలోనే కమిషన్లు ముట్టాయి. సో 235 కోట్లకు సంబంధించి ఆ వివరాలు మొత్తము ఇప్పుడు ఈడీ చేతిలో ఉంది. సిట్ విచారించినటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మొత్తాన్ని ఇప్పుడు ఈడీ తీసుకుంది. ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు అసలు దొంగలు బయటపడతారు. హవాలా సొమ్ము ఎవరెవరికి చేరిందో బయటపడే అవకాశం. 2019-24 మధ్య 5 ఏళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసి అందులో 59.71 లక్షల కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తమ సంస్థతో పాటు వైష్ణవి, ఏఆర్, మాల్ గంగా డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసిన బోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లోని పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చెల్లింపులు, సొత్తు రూటింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలడంతో హవాలా ద్వారా ఎంత మొత్తం చెల్లించారు, సిట్ దర్యాప్తులో తేల్చినది కాకుండా ఇంకా ఎవరైనా హవాలాలో చెల్లించారా, నాటి పాలక మండలి పెద్దలు, ఉన్నతాధికారులకు ఏమైనా సొత్తు అందిందా అనేది ఈడీ దర్యాప్తులో బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. హవాలా రూపంలో ఎవరెవరికి ఎంతెంత పంపించారు, ఏ రూపంలో పంపించారు, ఎప్పుడు పంపించారు, సో మొత్తానికి మళ్లించినటువంటి డబ్బులను ఏమి చేశారు, సో ఏదైనా ఇది అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులకు ఏమైనా హవాలా రూపంలో డబ్బులు చేరిందా, అందులో వాళ్ళ ప్రమేయం ఏముందా, అసలు ఆట ఇప్పుడు మొదలైంది. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ నెయ్యే కాదు ఆ కెమికల్స్తో తయారు చేసినటువంటి లడ్డు ఆ కేసుకు సంబంధించి ఈడీ ఆ సమగ్ర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సిట్ ద్వారా సంపాదించి ఇప్పుడైతే కనుక వాళ్ళు రంగంలోకి దిగారు. సో ఇప్పుడు బయటపడతాయి పెద్ద పెద్ద తిమింగలాలు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.